Hello everyone, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఓరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీతో మాట్లాడతాను, ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. సో అదేంటి అంటే, ఇప్పుడు రీసెంట్ సినారియోస్ చాలా ఐవీఎఫ్ సెంటర్స్లో కొన్ని అంటువడి ఈవెంట్స్ జరిగిన కారణంగా చాలామంది పేషెంట్స్కి, చాలామంది ఇన్ఫర్టైల్ కపుల్స్కి చాలా డౌట్స్ అనేవి రేజ్ అయినాయి. సో దానికి ఆన్సర్స్ చెప్తాను నేను. సో అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? ఐవీఎఫ్ సెంటర్స్లో ఇలాగా గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరుగుతూ ఉంటుందా? ఈ క్వశ్చన్స్ అన్నీ చాలామంది మైండ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. సో దానికి మనం ఎలాగ బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్ని అసలు ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఒక బర్నింగ్ క్వశ్చన్ అనమాట ఇప్పుడు. సో దానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అసలు ఐవీఎఫ్ సెంటర్ని బెస్ట్గా ఎలా గ్రేడ్ చేస్తారు, ఏది బెస్ట్ ఐవీఎఫ్ సెంటరు, ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ది, ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్. సెకండ్ థింగ్ ఈజ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ ఇన్ దట్ ఐవీఎఫ్ సెంటర్ అనమాట. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో సక్సెస్ రేట్ విషయానికి వస్తే, ప్రపంచంలోనే వరల్డ్లోనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 50 నుంచి 60% ఉంటుంది. సో ఏ సెంటర్ అయితే అరౌండ్ 60% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతుందో అది ఆ సెంటర్ని చూస్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, సేఫ్టీ స్టాండర్డ్స్. అంటే ఈ ఒక గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరగకుండా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకోవాలి. సో ఈ గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరగడం అలా జరుగుతుందా అని చాలామంది కపుల్స్ అడుగుతారు. అసలు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మా ఎగ్ మా స్పర్మే వాడతారా, వేరే ఎవరిదైనా వాడతారా, అసలు ఈ డోనార్ ఎగ్స్ వాడేటప్పుడు డోనార్ సెలెక్షన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇవన్నీ చాలామంది బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. సో దాని గురించి కొన్ని సెంటర్స్, హయ్యర్ ఎండ్ సెంటర్స్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి. మేము అడాప్ట్ చేసుకున్నాం, చాలా సెంటర్స్ అడాప్ట్ చేసుకున్నాయి. సో అది ఏంటి, ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే, ఒక కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళకి మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, అది ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళ స్పర్మే వాళ్ళ ఎగ్గే వాడుతున్నాము అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మేము కూడా ల్యాబ్లో ఏమీ 0.1% కూడా ఎర్రర్ అనేది జరగకుండా ఉండడానికి ఈ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనేది వరల్డ్ స్టాండర్డ్ సిస్టమ్. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలో మ్యాక్సిమం కంట్రీస్, మ్యాక్సిమం ఐవీఎఫ్ సెంటర్స్ ఇది వాడతాయి. ఎందుకంటే వెల్ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ అనమాట. సో ఇది ఏముంటుంది ఈ సిస్టంలో అంటే, ఫస్ట్ మన దగ్గరికి కప్పులు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక కార్డ్ ఇస్తాం అనమాట. దాన్ని ఆర్ఐ విట్నెస్ కార్డ్ అంటాం. అది మామూలుగా మనం యూజ్ చేసే ఏటీఎం కార్డ్ లాగా, లేకపోతే పాన్ కార్డ్ అవి ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఆర్ఐ విట్నెసింగ్ ఆ కార్డ్ యూజ్ చేసి కొన్ని ట్యాగ్స్ అనేవి జనరేట్ చేస్తాం, ఆర్ఐ విట్నెస్ ట్యాగ్స్. సో ఆ కపుల్ ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్ళినా, ఐయుఐకి వెళ్ళినా వాళ్ళకి యూజ్ చేసే కంటైనర్స్ కింద ఆ ట్యాగ్స్ అనేవి మనం అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి ఇప్పుడు మనం సపోజ్ ఐవీఎఫ్ సైకిల్కే వెళ్తున్నాం అనుకోండి, ఐవీఎఫ్ పికప్ చేస్తాం, ఎగ్స్ అని బయటకు తీస్తాం. ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసిన కంటైనర్స్కి అవన్నీ ఒక డిషెస్లో పెడతాం. ఆ డిషెస్ కింద అవన్నీ అతికిస్తాం అన్నమాట. ట్యాగ్స్ అతికించిన డిషెస్లో మాత్రమే అవన్నీ పెడతాం. స్పర్మ్ కలెక్షన్ బాటిల్స్ ఉంటాయి, వాటి కింద పెడతాం. అదే ట్యాగ్ ఆ స్పర్మ్ బాటిల్ కింద, ఆ ఊసెట్ ట్యాంక్స్ కింద పెడతాం అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆ స్పర్మ్, ఆ ఊసెట్ ట్యాగ్ ఉన్నది మాత్రమే మనం మన మైక్రోస్కోప్స్ దగ్గర అక్కడ పెట్టి చూడడానికి కానీ, ప్రొసీజర్స్ ఇక్సీ మెషిన్ దగ్గర ఇక్సీ చేసేటప్పుడు కానీ పెడితే అలారమ్స్ రావు. ఒకవేళ ఏదైనా మిస్ మ్యాచ్ జరిగి అది వేరే బై మిస్టేక్ వేరే డిష్ వచ్చినా, లేకపోతే వేరే కంటైనర్ వచ్చినా అలారమ్స్ అనేవి మోగుతాయి అన్నమాట. సో ఈ మిస్ మ్యాచ్ అనేది జరగకుండా మనం ఈ ట్యాగ్స్ యూజ్ చేసి ఏ స్టెప్ ఆఫ్ ఐవీఎఫ్లో ఫ్రమ్ ద పికప్ టు ట్రాన్స్ఫర్ ఎక్కడ ఎర్రర్ అనేది రాకుండా చూస్తాం. సో ఇది యూజ్ చేసినప్పుడు ఈ భయం, అంటే ఈ గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది అనే భయం కంప్లీట్గా తీసేయండి. సో ఇలాంటి టెక్నాలజీ మేము అడాప్ట్ చేసుకున్నాము. సో ఇలాంటి టెక్నాలజీ ఉన్న సెంటర్ అయితే మీకు ఏమీ ప్రాబ్లం, మిస్ మ్యాచ్ అనేది జరగదు. సో థ్యాంక్ యూ.